గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం పేరు చెప్తే చాలు అక్కడి జనం వణికిపోతున్నారు. ఆ ఊళ్ళో 3 నెలల్లో 45 మందికి పైగా చనిపోయారు. అంతా అనారోగ్య కారణాలతోనే చనిపోతున్నారు. ఆ ఊరు నుంచి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే చివరికి శవమై రావడం ఖాయంగా మారింది. ఊళ్ళో పరిస్థితి చూసి బంధువులు కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా వెళ్లడానికి వణుకుతున్నారు. ఏ కారణంతో చనిపోతున్నారు? డాక్టర్లకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. గడిచిన మే నెల నుంచి మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. 3 నెలల్లో 45 మంది వరకు మృత్యువాత పడగా అధికారికంగా ఈ సంఖ్య 30గా ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు తురకపాలెంలో వరుస మరణాలపై గ్రామస్తుల్లో రకరకాల పుకార్లు రేకెత్తాయి. 4 నెలల క్రితం తమ గ్రామానికి 4 వైపులా సరిహద్దు రాళ్లు పాతారని, ఆ రాళ్లు సరిగా పాతకపోవడం వల్లే తమ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఊరు సరిహద్దు రాళ్లలో దక్షిణం వైపు ఏర్పాటు చేసిన బొడ్డురాయి ఒకవైపుకు ఒరిగిందని, దానివల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దక్షిణం వైపు ఉన్న సరిహద్దు రాయిని గ్రామస్తులు సరిచేశారు. తురకపాలెం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న రిపోర్ట్. తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలు వెతికే పనిలో పడింది ప్రభుత్వం. ఒకవైపు డాక్టర్లు గ్రామంలోకి వచ్చేస్తున్నారు, పూర్తిగా ఏదైతే శాంపిల్స్ చేస్తున్నారు, రక్త పరీక్షలు చేస్తున్నారు, దాంతోపాటుగా శానిటేషన్ కూడా శుభ్రం చేస్తున్నారు. దాంతోపాటుగా వాటర్కి సంబంధించిన ఇప్పటికే శాంపిల్స్ తీశారు. పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగా గ్రామంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏదైతే మనం చూస్తున్నామో సరిహద్దు రాయి, అది దక్షిణం వైపు వేసిన రాయి ఒరిగింది, అందుకే మరణాలు సంభవిస్తున్నాయని గ్రామంలో కొంతమంది భావిస్తున్నారు. దాన్ని కూడా కొంతమంది గ్రామస్తులు దగ్గరుండి ఆ రాయిని సరిచేస్తూ ఉన్నారు. మనతో స్థానికులు ఉన్నారు. ఏంటన్నా మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి? ఇంతకుముందు మేము మామూలుగా గౌడు రాళ్ళు వేసిన తర్వాత 4 రాళ్ళు వేసిన తర్వాత మేము ఏం అనుకోలేదు. అంతకుముందు అనుకున్న తర్వాత ఏంటంటే ఊళ్ళో ఒకళ్ళు ఏంటంటే రాయి ఒరిగింది అంటే అప్పుడు వర్షం పడింది. ఆ రోజు వర్షం పడినప్పుడు ఏంటంటే కొంచెం ఒరిగిన తర్వాత ఏదో మనం బాగాట్లేదు అవి అనుకుంటున్న నెలకి హాస్పిటల్ వెళ్తున్నారు. ఒకటి పోయి ఒకటి వస్తుంది. కాళ్ళు జ్వరం అంటున్నారు, జ్వరం మీద వెళ్ళేసి కాళ్ళు నొప్పి అంటున్నారు, దాని మీద చనిపోవటాలు జరుగుతున్నాయి. అట్లా 20 మంది చనిపోయారు. సరే మనిషికి ఒక మాటగా అనుకుంటున్నారని చెప్పేసి అనుమానం ఎందుకని చెప్పేసి ఈ రాయిని కొద్దిగా సరి చేయమని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. కోరితే వాళ్ళు మేము కూడా గురించి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు చేయడం జరిగింది. రాయి ఒరిగింది అందుకే మరణాలు సంభవిస్తున్నాయన్న అనుమానం మీలో వ్యక్తం అవుతుందా? అయింది. అంటే దాన్ని ఆలోచించారట. ఎందుకంటే ఒకదానిగా కాదు, హాస్పిటల్ రూట్గా అనుకున్నారు, వాటర్ గురించి అనుకున్నారు, అన్ని రకాలుగా అనుకున్నారు. సరే దీన్ని కూడా అనుమానం ఎందుకు చేద్దామని చెప్పేసి ఆలోచనతో చేసేసారు. అది వాళ్ళని కోరితే వాళ్ళు చేసేసారు. ఏదైతే దక్షిణం వైపు ఉన్న రాయి ఏదైతే గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ రాయిని కూడా సరిచేస్తూ ఉన్నారు. పూర్తిగా ఒకవైపు శాంపిల్స్ తీస్తున్నారు, మరొక వైపు గ్రామస్తుల్లో ఉన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తురకపాలెం.